కేసరి చాప్టర్ 2 అనేది 2019లో వచ్చిన హిట్ బాలీవుడ్ చిత్రం కేసరికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా ఈరోజు తెలుగులో థియేటర్లో విడుదలైన ఈ చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి గారు డైరెక్ట్ చేశారు. సినిమా ప్రధానంగా జలియన్ వాలాబాగ్ చరిత్ర సంఘటన ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించారు. భారత స్వతంత్ర సమర పోరాట నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని కోర్టు డ్రామాగా రూపొందించిన ఈ సినిమా చరిత్రలోని కొన్ని తెలియని నిజాలను తెరపై చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఒక న్యాయవాది పాత్రలో కనిపిస్తారు. ఆయన బ్రిటిష్ జర్నల్ మీద కేసు వేస్తారు. ఎందుకంటే ఆయన జలియన్ వాలాబాగ్ హత్యాకాండకి కారణం. ఆయనకి అనన్య పాండే అనే యువ న్యాయవాది సహాయం చేస్తుంది. ఇక జనరల్కి వెనకాల ఉన్న న్యాయవాది పాత్రలో మాధవన్ నటించాడు. ఇంకా ఈ సినిమా శంకరన్ నాయర్ యొక్క న్యాయ పోరాటం ద్వారా జలియన్ వాలాబాగ్ వెనుక ఉన్న నిజాలను ఎలా బయటకు తీస్తారో చూపిస్తూ ప్రేక్షకులను గట్టి అనుభూతిని కలిగించే కోర్టు డ్రామాగా నిలుస్తుంది. అక్షయ్ కుమార్ న్యాయవాది శంకరన్ నాయర్ పాత్రలో నటించి సినిమాను మనోళ్ళెవరికి తీసుకెళ్ళాడు. ఆయన నటన చాలా బాగా నిలిచింది. మాధవన్ ఇంకా అనన్య పాండే పాత్రలు కూడా చాలా బాగా మెప్పిస్తాయి. మన చరిత్రలో జరిగిన ఒక చిన్న విషాదకర ఘటనను మన గుండెకి హత్తుకునేలా చూపించాడు. స్క్రీన్ మీద నిజాలు బయటపెట్టడం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కథనం, నటన, ఎమోషన్స్ అన్ని కలిసి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమా కథ బాగానే ఉన్న మొదట్లో బాగా నెమ్మదిగా నడుస్తుంది. డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. మాధవన్ పాత్ర చాలా బాగా ఉంటుంది, కానీ ఆయనకి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ సీన్లలో ఆయన పాత్ర సైలెంట్గానే ఉంటుంది. ఆ సీన్లలో మరింత బలంగా చూపించుంటే సినిమా ఇంకా బాగుండేది. ఇంకా టెక్నికల్గా చరిత్రలో జరిగిన ఘటనని కోర్టు డ్రామాగా చూపించడంలో డైరెక్టర్ మంచి ప్రయత్నం చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత ఇంపాక్ట్ని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ పాతకాల వాతావరణాన్ని బాగా చూపించింది. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా చేసి ఉంటే ఈ సినిమాకి మరింత ఎంగేజింగ్గా అనిపించేది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. ఇంకా ఫైనల్గా ఈ సినిమా గట్టిగా ఎంగేజ్ చేయగల కథనంతో చరిత్రలో జరిగిన నిజమైన సంఘటనను కోర్టు డ్రామాగా కలిపి చూపించింది. దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి సినిమాని హ్యాండిల్ చేసిన విధానం బాగుంటుంది. అక్షయ్ కుమార్, మాధవన్ ఇద్దరు తమ పాత్రలో ప్రాణం పోశారు. వారి పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్గా నిలిచింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించిన కథలో ఉన్న డెప్త్ ఈవెంట్ కనిపించకుండా చేస్తాయి. రెగ్యులర్ సినిమాలు కాకుండా కొంచెం డిఫరెంట్ సినిమాలు, చరిత్ర మరియు కోర్టు డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.